ఇవాళ ఈరోజు డేట్ ఇవాళ గురుభ్యో నమః. ఇవాళ 17వ తారీఖు నవంబర్ నెల. లక్ష్మీ మేడం గారు ఏన్షియంట్ విజ్డమ్ లో యాస్ట్రల్ ప్లాన్ గురించి చదివి వివరిస్తారు. ఓకే, సౌండ్ ఎక్కువే ఉందండి. అతని సౌండ్ తగ్గింది. ఓకే, అయితే నిన్న ఎంతవరకు అయిందో క్లాస్ లో 2-3 లైన్లు చదివేసి మళ్ళీ మొదలెడతాను. అదే అంటే ద అట్మాస్ఫియర్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చీకటిగా, అంటే ఏంటి, కామలోకంలో మరణానంతర స్థితి చెప్తున్నారు. బరువుగా, అంతా డ్రియరీ అంటే ఏంటి, మూడు వారిపోయినట్టు, నిస్పృహతోటి, అలాగే మనం ఊహించినంతలా ఉంటుంది. ఇట్ సీమ్స్ టు సీక్ విత్ ఎన్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇదంతా మనం నిన్న చదివాం కదండి. అన్ని కోరికలు, ఫీలింగ్స్ ఇవన్నీ కూడాను అక్కడ నిండిపోయి ఉంటాయి. ద మెటీరియల్స్ ఫర్ దేర్ ఎక్స్ప్రెషన్, అంటే ఆ కోరికలని ఎక్స్ప్రెస్ అయ్యేటటువంటి పదార్థాలన్నీ ఉంటాయి. అంటే ఏంటి, అక్కడ కామలోక పదార్థం లోయెస్ట్ గా ఉన్నటువంటి, అంటే అతి నీచమైనటువంటివి, భయాలు, ఇవన్నిటితోటి ఉంటుందన్నమాట. ఫిజికల్ సైట్, భౌతికంగా చూడడానికి ఎంతో, అంటే చాలా అసహ్యకరంగా ఉంటుంది. మనకేమో రిపల్సివ్, అంటే అక్కడి నుంచి ముఖం తిప్పుకునేటట్టుగా. బై ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ ద ఆస్ట్రల్ వరల్డ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫార్మ్ అండ్ ద మ్యాన్ ఇన్ టు ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈవిల్ ప్యాషన్స్. అంటే చెడు ఉద్దేశాలు, చెడు భావావేశాలు ఉన్న వ్యక్తి. ఇవన్నీ ఆయనకి అలా ఉంటాయి. కానీ మంచి రకమైనటువంటి ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా పవిత్రమైన జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం గడిపిన వాడికి అలాగే ఉంటుందని మనం తెలుసుకున్నాం. నో మ్యాన్ కెన్ బి ఏ నో మ్యాన్ కెన్ బి ఏ హిపోక్రైట్ ఇన్ ద ఆస్ట్రల్ వరల్డ్. అంటే నేను నిన్న చెప్పాను కదా, ఈ భూమి మీద మనమేమోని ఏదో మంచి మాటలు చెప్పి మోసం చేయొచ్చు, కానీ ఆస్ట్రల్ వరల్డ్ లోకి వెళ్ళేసరికల్లా ఎవడు కూడా మోసం చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. అండ్ ఎవడు కూడా ఫౌల్ థాట్స్, అంటే నీచమైన ఆలోచనలతో తను తాను కప్పిపుచ్చుకోడు. ఒక వెయిల్ అంటే ముసుగేసుకోడు అనమాట. అంటే భూమి మీద ఏం చేస్తారు, వాళ్ళ లోపల చెడు ఆలోచనలని మంచి రకమైనటువంటి ఆలోచనలతోటి, అంటే పైకి మంచిగా ఉన్నట్టు ముసుగేసుకుంటారు. కానీ యాస్ట్రల్ ప్రపంచంలో, అది కామలోకంలో అది కుదరదు. వాట్ ఎవర్ ఎ మ్యాన్ ఈస్ దట్ హీ అపియర్స్ టు బి ఇన్ అవుట్వర్డ్ ఫార్మ్. బాహ్యంగా వ్యక్తి ఏ విధంగా కనిపించినా అదే విధంగానే అక్కడ కూడా ఉంటాడు. రేడియంట్ ఇన్ బ్యూటీ, సెంబ్లెన్స్ అంటే సేమ్ పోలికతో ఉంటాడు. ఆయన యొక్క మనస్సు అన్నది అంటే ఉన్నతత్వంతో, రిపల్సివ్ ఇన్ హైడియస్నెస్. ఉన్నతత్వంతో ఉన్నవాడికి ఆ నీచత్వం అంటే ఇష్టం ఉండదు అనమాట. ఉన్నత గుణాలు ఉన్నవాడికి హైడియస్నెస్ అంటే ఏహ్యభావాలు ఉన్నవన్నీ ఆయన ఇష్టపడ్డు. ఆయన యొక్క స్వభావం అనేది కానీ ఒకవేళ నీచమైనది ఉంటే అప్పుడు ఆయనకి రెడీలీ బి అండర్స్టూడ్ దెన్ హౌ సచ్ నోబుల్ టీచర్స్ యాజ్ ద బుద్ధ, అంటే బుద్ధుడు లాంటి గురువులు, టు హూస్ అనెర్రింగ్, అంటే తప్పు లేని వాళ్ళు, ఎప్పుడు కూడా ఏమాత్రం తప్పు లేకుండా ఉంటుంది వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చూపులు కానీ. లే అపాన్ షుడ్ డిస్క్రైబ్ వాట్ వాజ్ సీన్ ఇన్ దీస్ హెల్స్ ఇన్ వివిడ్. నిన్న అనుపమగాడు అడిగేది కదా, అలాంటి లోకంలో ఉన్నాయని ఎలా తెలుసు అంటే, ఇలాంటి మహాత్ములు కూడా చూసి చెప్పిన విషయాలు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి రాంగ్ దృశ్యాలు కనబడవు.
బుద్ధుడు లాంటి గొప్ప గురువులకి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఇవి టెరిబుల్ ఇమాజినరీ, అంటే చాలా భయంకరమైనటువంటి విధంగా ఉంటాయి. దట్ సీమ్స్ ఇన్క్రెడిబుల్ టు మోడర్న్ రీడర్స్. అంటే నవీనంగా ఇప్పుడున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే నమ్మశక్యం కాదు. ఓన్లీ బికాస్ పీపుల్ ఫర్గాట్ దట్ వన్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద హెవీ అండ్ అన్ప్లాస్టిక్ మ్యాటర్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్. అంటే వాళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నమ్మరంటే వాళ్ళు ఫిజికల్ వరల్డ్ లో ఎలా జీవించారన్న విషయం వాళ్ళు మర్చిపోతారు. ఆల్ సోల్స్ అపియర్ ఇన్ దేర్ ప్రాపర్ లైక్నెసెస్ అండ్ లుక్ జస్ట్ వాట్ దే ఆర్. అంటే ఇక్కడ ఎలా జీవించారో కామలోకంలో కూడా వాళ్ళకి అలాంటివే ఉంటాయి. అదంతా కూడా బుద్ధుడు లాంటి మహాగురువులు మహాత్ములు వాళ్ళు చూసిన విషయాలు వాళ్ళేమీ కూడా క్లియర్ గా చూస్తారు. వాళ్ళేమీను అసత్యాలు అవి చెప్పరు. అందుకని వాళ్ళ వల్ల కూడా మనకి తెలుస్తున్నాయి అని చెప్తున్నారు. ఈవెన్ ఇన్ ద వరల్డ్స్ ఏ డిగ్రేడెడ్ అండ్ besotted, rotten mouths, his face the most repellent aspect. చెప్పు నేను చెప్తాను కదా Huh? తెలుగు. ఈ ఈ ప్రపంచంలో కూడా ఒక డిగ్రేడెడ్ గా అంటే ఏంటి బాగా అలా ఉన్నటువంటి వాడు బిసాటెడ్ రఫియన్ మౌల్స్ హిస్ ఫేస్ into most repellent aspect. What then can be expected when the plastic astral matter takes shape with every impure impulse of the criminal desires? అంటే క్రిమినల్ అంటే తెలుసు కదా, నేరపూర్వకమైనటువంటి కోరికలతో ఉన్నటువంటి వ్యక్తి. అంటే అలాంటి వాడి సంగతి ఇంకేం చెప్పగలం. బట్ దట్ సచ్ ఏ మ్యాన్ షుడ్ వేర్ ఏ హారిఫైయింగ్ ఫార్మ్, ఒక భయంకరమైన రూపం దాలుస్తాడు. టేకింగ్ ఆన్ చేంజింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐడియస్నెస్, అంటే చాలా నీచమైనటువంటి వాటితో ఉన్ని మార్పులు చెందుతున్న ఎలిమెంట్స్ తో ఉంటాడు ఆయన. అంటే అర్థమేంటి, నేర ప్రవృత్తి అంటే వీళ్ళని చంపాలి, వీళ్ళని బాధలు పెట్టాలి, ఇలాంటివి. క్రిమినల్ మైండ్ ఉన్న వాడి సంగతి ఇంకా చెప్పడానికి ఏముంది. వాడు ఇంకా కూడాను భయంకరమైనటువంటి విధంగా అలాంటి జీవితం గడుపుతాడు అక్కడ. అంటే వాడిని చూడగానే మనకు చాలా బాధ కలుగుతుంది అనమాట. ఇక్కడ ఎలాంటి నీచమైన పనులు చేస్తాడో అక్కడ అలాంటివన్నీ వాళ్ళకి వస్తాయి. ఇక్కడ ఔన్నత్యమైన జీవితం గడిపిన వాడికి కామలోకంలో ఔన్నత్యమైనటువంటివే ఉంటాయి. అందుకే భూమి మీద ఉన్న జీవితానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు ఉన్నతమైన ఆలోచనలు, ఉపకారం చేయాలని ఎంత సహాయంగా చేస్తూ కారుణ్యంతో జీవిస్తామో కామలోక జీవితం అంత హాయిగా ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు మనం నేర ప్రవృత్తి ఉన్న జీవితం గడిపితే కామలోకంలో కూడా మనమేమోని చాలా భయంకరమైన బాధలు పడాలి. ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ చదవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇంకా ఇలాంటివి జోలికి వెళ్లకుండా మంచి జీవితం గడపాలన్న పాఠం ఒకటి వస్తుంది కదా. అదే విధంగా గ్లూమీ సరౌండింగ్స్ అంటే ఇంకా ఏంటి, వాళ్ళు పాపం చుట్టూరా ఎంతో బాధాకరంగా డార్క్ గా అంటే చీకటిగా ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఇలాంటి క్రిమినల్ పనులు చేశారో వాళ్ళకి గ్లూమీ సరౌండింగ్స్ అండ్ loathsomeness of a man's associates. Every man here is the immediate clearer of his own miseries. తను చేసినటువంటి తప్పులకి ఏమేమి ఫలితాలు అనుభవించాలో ఆ యాస్ట్రల్ వరల్డ్ లో ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, వాళ్ళు ఎంత సివియర్ నేరం చేస్తే అంత కఠినమైన పరిస్థితులు అక్కడ అనుభవిస్తూ ఉంటాడు. మార్పేమీ లేకుండా ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ ఆఫ్ ద బాడీలీ వేల్. అంటే ఏంటి, కేవలంగా భౌతిక శరీరం చనిపోయింది, మిగతా అన్ని శరీరాలు ఉంటాయి. అందుకని మ్యాన్ హియర్ షో అవుట్ దేర్ ప్యాషన్స్ ఇన్ ఆల్ దేర్. అందుకే చూడండి, ఒక తాగుబోతు చచ్చిపోయాక ఏమనిపిస్తుందంటే వాడి కోరికలన్నీ ఉంటాయి, తాగాలని ఉంటుంది, కానీ వాడికి శరీరం ఉండదు. అది చాలా బాధాకరమైన విషయం. కోరికలుండి భౌతిక శరీరం తీర్చుకోవడానికి లేకపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకోసమని
విజ్ఞానవంతులు ఏం చేస్తారు, వివేకం ఉన్న వాళ్ళు బతికుండగానే కోరికల్ని జయించితే చనిపోయేకి బాధలు పడక్కర్లే. ఒకడికేమో తాగాలన్న కోరిక అయితే, ఒకడికేమో స్వీట్స్ తినాలన్న కోరిక ఉందనుకోండి, అది కూడా కోరికే కదా. భౌతిక శరీరంతో ఇది అది అనుభవించాలన్న కోరికలన్నీ ఇక్కడే మనం తీర్చేసుకోవడం మంచిది. అంటే తీర్చుకోవడం కాదు, తీర్చుకున్న కొద్దీ పెరుగుతాయి. ఏం చేయాలి, ఈ కోరికలు నాకు కాదు, ఈ శరీరానికి, ఇది నేను వదిలేసి వెళ్ళిపోతాను, నేను ఈ శరీరాన్ని కాను అని మనం గుర్తు చేసుకుని దాన్ని జయించేస్తూ ఉంటే కామలోకంలో మనకి బాధలు ఉండవు. మ్యాన్ ఈజ్ అసోసియేట్. అందుకనే అక్కడ ఎలాంటి ఇక్కడ కేవలం భౌతిక శరీరం లేదు, కానీ శరీరం ఉన్నప్పుడు ఎంత బ్రూటల్ గా జీవించాడో అక్కడ అలాగే ఉంటాడు. ఫుల్ ఆఫ్ ఫియర్స్, అన్సాటిస్ఫైడ్ యాపిటైట్స్, తీరని విపరీత కోరికలతో ఉంటాడు. అన్సాటిస్ఫైడ్ అంటే అవి అంతకీ తృప్తి చెందడు. తర్వాత సీమింగ్ విత్ రెవెంజ్, ఇంకా ఏంటి, పగ, ద్వేషం, అంటే చాలా లోతైన కోరికలు. అలాగే అంటే ఏంటి, ఇప్పుడు సెక్స్ కోరిక ఉందనుకోండి, వాళ్ళు ఎంత తీర్చుకున్నా ఆ కోరికలు తీరవు. అందుకని భౌతికంగా అలాంటివి విచ్ ద లూజ్ ఆఫ్ ఫిజికల్ ఆర్గన్స్ incapacitates them for enjoying, they roam raging and ravening through the gloomy region, crowding round all foul regions of earth, round brothels and gin palaces, stimulating their occupants. అంటే ఇప్పుడు చూడండి, చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ కోరికలు తీరని వాళ్ళు ప్రేతాత్మలు అయిపోయి చచ్చాక కూడా బాధిస్తారు. వాళ్ళ కోరికలు ఉన్నాయి కదండి. డ్రంకర్డ్ ఏం చేస్తాడు, తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాడిని ఆవహించి వాడి చేత తాగిస్తాడు. ఇంకా శారీరకంగా ఆడవాళ్ళని ఎంజాయ్ చేయాలి, కోరికలు తీరని వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ అలా చుట్టూరా తిరుగుతూనే ఉంటారట. అలాగే ఈ జిమ్స్, అంటే ఇప్పుడు లేడీస్ డాన్స్ చేస్తారు, అలాంటి చోట్లకి వెళ్తారు. అంటే అలాంటి చోట్ల అందరూ ఇలాంటి ప్రేతాత్మలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళు ఏదో ఒక కొంచెంసేపు ఉండాలన్న వాళ్ళకి ఆత్మలు ఆవహించి ఇంకా ఎక్కువ పని చేయించుతూ ఉంటారు వాళ్ళ చేత. అవన్నీ ఆ అట్మాస్ఫియర్ అంతా ఇలాంటి ప్రేతాత్మలతో నిండిపోయి ఉంటుంది. క్రౌడింగ్ రౌండ్ ఆల్ 4 regions on earth, round brothels and gin palaces, stimulating their occupants to deeds of shame and violence. అంటే వాళ్ళకి ఏదో 1% ఉంటే వాళ్ళ చేత 100% ఉండేటట్టుగా ఈ ప్రేతాత్మలు చేయిస్తాయి. సీకింగ్ ఆపర్చునిటీస్ టు అబ్సెస్ దెమ్ అండ్ సో టు డ్రైవ్ దెమ్ ఇంటూ వర్స్ ఎక్సెసెస్. అది అంటే వాళ్ళు ఏదో ఒక పెగ్గు తాగుదామని వెళ్తే వాళ్ళు బాటిల్స్ తాగేటట్టు చేస్తారు. ఇలాగా ఈ ప్రేతాత్మలు అలాంటి వాటి చుట్టూ, ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళకి కోరికలు తీరలేదు, అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆవహిస్తారు. అలాంటి మనుషుల్నే వీళ్ళు ఆవహిస్తారు. అందుకే అలాంటి చోట ఎప్పుడు కూడా శుభమైన వాతావరణం ఉండదు, ప్రేతాత్మలతో ఉన్న వాతావరణమే ఉంటుంది. శంకర్రావు గారికి ఫోన్ ఆన్ అవ్వలేదు, వినబట్టం లేదు. తెలుస్తున్నాడు అది కూడా. This stickering atmosphere felt round such places comes largely from these earthbound astral entities. అంటే భూమి మీద ఉన్నటువంటి ఆస్ట్రల్, ఈ చనిపోయినటువంటి కామలోక ప్రేతాత్మలు అలాంటి చోట్లకి తో నిండిపోయి ఉంటాయి అన్నమాట ఈ ప్రదేశాలన్నీ. అందుకే ఎక్కడ తాగుబోతులు ఉంటారో అక్కడ ప్రేతాత్మలు ఉంటాయి. అంటే ఎక్కడ చూసారా డ్రింకింగ్ అలాంటివన్నీ ఉండవి, ఈ చెడు పనులన్నీ చేసిన దగ్గర కూడా ప్రేతాత్మలు. ఎందుకంటే అవన్నిటితో కోరికలు ఎప్పటికీ తీరవండి, అగ్ని కాజ్యం పోసినట్టు. అందుకోసమని వాళ్ళు చచ్చిపోయే కూడా కోరికలు ఉండిపోతాయి. అందుకని ఆ కోరికలు తీర్చుకోవడానికి శరీరం లేదు గనక శరీరం ఉన్న వాళ్ళని ఆవహిస్తారు అలాంటి ప్లేసెస్ లో. అందుకే ప్రేతాత్మలు ఎక్కువగా ఉంటాయి. చెయ్యాల్సిన పని కంటే అతిగా నీచాతిరీచమైన పనులు చేసి వస్తారు, హింసాత్మకమైన పనులు చేస్తారట. తర్వాత ఫౌల్ ప్యాషన్స్ అండ్ అన్క్లీన్ డిజైర్స్, అంటే ఎప్పుడు అపరిశుభ్రమైన కోరికలు. మీడియమ్స్ అన్లెస్ ఆఫ్ వెరీ ప్యూర్ అండ్ నోబుల్,
ఎంతో పవిత్రం ఉన్నతమైన వాళ్ళని తప్ప వాళ్ళు ఆవహించగలరు. అంటే ఎంతో పవిత్రమైన ఆచరణ ఉన్న వాళ్ళని ఈ ప్రేతాత్మలు ఏం చెయ్యలేవు, ఆవహించలేవు. అండ్ క్యారెక్టర్ ఆర్ స్పెషల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అటాక్. అంటే అన్లెస్ ఆఫ్ వెరీ ప్యూర్, ఎంతో పవిత్రమైనటువంటి కాండక్ట్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఏం చేయలేరు. అలాంటి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ వీళ్ళు ఆవహిస్తారట. ఆర్ స్పెషల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అటాక్ అండ్ టూ ఆఫెన్ ద వీకర్ కమ్స్ వీకెండ్ స్టిల్ ఫర్దర్ by the passive yielding of their bodies for the temporary habitation of other excamate souls are obsessed by those creatures and are driven into intemperance or madness. చూసారా, అలాంటి వాళ్ళని వీళ్ళు ఆక్యుపై చేసి ఆవహించి వాళ్ళని ఎంత అంటే పనికిరాని తొత్తుల్లాగా చేసేస్తారు. ఆఖరికి పిచ్చి వాళ్ళలా కూడా చేసేస్తారు. అంటే వీళ్ళు చెయ్యాలని కాదు, వీళ్ళ కోరికల వల్ల వాళ్ళ ద్వారా వీళ్ళ కోరికలు తీర్చుకుంటుంటారు. ఆ తర్వాత ఏంటంటే అటువంటి దగ్గరికే వాళ్ళ నివాస స్థానం ఉంటుందిట. అందుకని ఇలాంటి జీవులందరూ కూడా ఇంటెంపరెన్స్ ఆర్ మ్యాడ్నెస్ అంటే అది అలాంటి ఒక పిచ్చి అవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి వీళ్ళ వల్ల. ఈ బతికున్నంత కాలం ఈ చెడు కోరికలన్నిటితో ఎంత కోరికలు ఎన్ని తీర్చుకున్నా తీరవు గనక, చనిపోయాక కూడా ఈ కోరికలు ఉంటాయి గనక వాళ్ళు ప్రేతాత్మలుగా అయిపోయి బతికున్న వాళ్ళని ఆవహించి, అందుకే అలాంటి చెడు ప్లేసెస్ అన్నిట్లో ఈ ప్రేతాత్మల నిలయం అది. ఆ తర్వాత executed murderers, furious with terror and passionate revengeful hatred. అంటే ఎవరికైతే మరణశిక్ష విధించినటువంటి హత్యలు చేసిన వాళ్ళు భయంకరమైన భయంతో అండ్ అంటే చాలా క్రూరమైన భయంతో, తర్వాత పగతో ఉన్నటువంటి ద్వేషం, యాక్టింగ్ ఓవర్ అగైన్ వాళ్ళవన్నీ పనిచేస్తూ ఉంటారు. As we have said, their crime and recreating mentality, its terrible results surround themselves with an atmosphere of savage thought forms. అంటే ఇప్పుడు అవే క్రైమ్ మెంటాలిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి అవేంటంటే వాళ్ళకి రిక్రియేటింగ్ మెంటల్ అంటే వాళ్ళకి బాగా ఆనందంగా ఉంటుంది. అందుకనే చాలా భయంకరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. వాళ్ళేమో ఇలాంటి వాళ్ళందరి చుట్టూరాను ఆక్యుపై చేసి ఒక అనాగరిక మానవుడి యొక్క ఆలోచన రూపాలతో ఉంటారు. అండ్ అట్రాక్టెడ్ టు ఎనీ వన్ హార్బరింగ్ రెవెంజ్ఫుల్ అండ్ వైలెంట్ డిజైన్స్. ఎవరెవరికైతే పగ అలాంటివన్నీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేత వీళ్ళ ఆకర్షితులు అవుతారు. దే egg him on into the actual commission of the dead over which he broods. అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళని ఇంకా ఇలాంటి పనులు చేసేటట్టుగా వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళని వీళ్ళు వాడుకుని ఆనందిస్తూ ఉంటారనమాట. Sometimes a man may be seen కాన్స్టెంట్లీ ఫాలోడ్ బై హిజ్ మర్డర్డ్ విక్టిమ్. ఒక్కొక్కప్పుడు వ్యక్తి తను ఎవరినైతే చంపాడో అతన్ని నిరంతరం చూస్తూ ఉంటాడు. నెవర్ ఏబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ హాంటింగ్ ప్రెజెన్స్. అంటే అతను తన వెనకాలే ఉన్నట్టుగా ఫీల్ అవుతాడట. ఎవరినైతే చంపాడో అతను. విచ్ హంట్స్ హిమ్ విత్ ఎ డల్ పెర్సిస్టెన్సీ ట్రై టు ఎవర్ సో ఈగర్లీ టు ఎస్కేప్. అయితే he ever so eagerly escape. అంటే ఏంటంటే అలాంటి తను చంపిన వాడు తను వెంటాడుతున్నట్టు ఫీల్ అవుతాడు. అతని నుంచి బయటపడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ద మర్డర్డ్ పర్సన్ అన్లెస్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఎ వెరీ బేస్ టైప్ ఈజ్ wrapped in unconsciousness, and this very unconsciousness seems to add a new horror
టు ఇట్స్ మెకానికల్ పర్స్యూట్. అంటే ఎవరినైతే చంపేసాడో ఆ వ్యక్తి మర్డర్ అయిన వ్యక్తి అన్నమాట, అన్లెస్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఎ వెరీ బేస్ టైప్, బాగా నీచమైన వ్యక్తి అయితే తప్ప ఆయనకేమో తెలివి లేకుండా అయిపోతాడు. ఆ తెలివి లేకుండా అయిపోవడం అన్నది ఇతనికేమో ఒక భయంకరమైనటువంటి మెకానికల్ గా తన్ని పర్స్యూట్ అంటే వెతుకుతున్నట్టుగా ఇతను ఫీల్ అవుతాడు. ఎవడైతే చంపాడో వాడు ఎప్పుడు వాడు వెనకాలే వస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అది ఎంత బాధాకరమైన విషయం కదా. అంటే వాడిని వెంట తరుగుతున్నట్టుగా ఫీల్ అవుతాడు కామలోకంలో. ఇక్కడ హియర్ ఆల్సో the hell of the vivisector for cruelty draws into the astral body the coarsest materials and the most repulsive combinations of the astral matter. ఈ వివిసెక్టర్ అంటే ఏంటి? మనం డిసెక్షన్ అవి చేస్తాం కదా జంతువులని. ఒకప్పుడు జంతువులు వాడేవాళ్ళం. ఆ జంతువులకేమోని బతికున్న జంతువులని కట్ చేసి వాటి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇవన్నీ చూపెట్టేవారు. అందుకని అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ అంటే జంతువుని హింసించాం కదా. అండ్ ద మోస్ట్ రిపల్సివ్ కాంబినేషన్స్ ఆఫ్ ద ఆస్ట్రల్ మ్యాటర్, అక్కడ కూడా వాళ్ళకి రిపల్సివ్ గా ఉన్న ఆస్ట్రల్ మ్యాటర్ అంతా వాళ్ళ చుట్టూరా వస్తుందంటే వాళ్ళకి అసహించుకోవలసింది. అండ్ హీ లివ్స్ ఎమిడ్ ద క్రౌడింగ్ ఫార్మ్స్ ఆఫ్ ద మ్యూటిలేటెడ్ విక్టిమ్స్. ఎవరినైతే చంపారో ఏ జంతువులను వాళ్ళందరి మధ్య ఈయన జీవించాల్సి వస్తుందన్నమాట. మోర్నింగ్, క్వారలింగ్ ఏడుస్తూ, దెబ్బలాడుకుంటూ, క్వివరింగ్ వణుకుతూ, హౌలింగ్ పెద్ద అరుపులు అరుస్తూ, నాట్ బై ద యానిమల్ సోల్స్ బట్ బై ఎలిమెంటల్ లైఫ్. అంటే ఆ చనిపోయిన జంతువులు కావు, దానికి సంబంధించిన ఎలిమెంటల్స్ అంటే దెయ్యాలు అనుకోండి. అలాంటివన్నీ వీళ్ళ చుట్టూరా చేరిపోతాయి. అంటే చేసిన ప్రతి చిన్న పాపానికి కూడా అక్కడ ఫలితం ఉంటుంది. ఎలిమెంటల్ లైఫ్ పల్సింగ్ విత్ హేట్రెడ్ టు ద టార్మెంటర్. అంటే బాధ పెట్టిన వాడు ఎంతో అంటే అసహ్యంతో అక్కడ ఉంటాడు, భయపడుతూను. రిహార్సింగ్ హిజ్ వర్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఆటోమేటిక్ రెగ్యులారిటీ. ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా చేయాల్సినవన్నీ మనం ఇక్కడ ఏదో మామూలుగా చేసేసినా వాటికి ఫలితాలు అక్కడ అనుభవిస్తాడు. కాన్షియస్ ఆఫ్ ఆల్ ద హారర్ అండ్ యట్, అక్కడ ఆ బాధ, భయము అన్ని అతనికి తెలుస్తాయి. ఇంపీరియస్లీ ఇంపెల్డ్ టు ద సెల్ఫ్ టార్మెంట్, తనంతట తనకే తన్ను తాను బాధించుకున్న బాధ కలుగుతుంది. బై ద హ్యాబిట్ సెటప్ డ్యూరింగ్ ఎర్త్ లైఫ్. అంటే ఇక్కడ ఏంటి, మన టైంకి ఆ టైం వచ్చేసరికల్లా వాటిని కట్ చేయడం, వాటిని బతికున్న వాటిని డిసెక్ట్ చేసాం కదా, వాటి ఫలితాలు ఆ జంతువుల నుంచి కాపోయినా వాటికి సంబంధించిన ఎలిమెంటల్స్ దాన్ని బాధ పెడతాయి. ఆయనంతటా ఆయనే బాధపడిపోతూ ఉంటాడు. చుట్టూరా అటువంటి వాతావరణం ఉంటుంది, భరించలేనటువంటి బాధను అనుభవిస్తాడు. అందుకని అది తెలియక తెలిసి చేసినా దాని ఫలితం ఉంటుంది. ఇట్ ఈస్ well once again to remember our quitting this dreary region that we have no arbitrary punishments inflicted from outside. అంటే ఇక్కడ మనం ఇట్ ఈస్ వెల్ వన్స్ అగైన్ టు రిమెంబర్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్విటింగ్ దిస్ డ్రీరీ రీజియన్, ఈ డ్రీరీ రీజియన్ తప్ప, అంటే ఇంత బాధ ఇక్కడ ఇలాంటి ఈ ప్రాంతంలో తప్ప ఇంకా అంతకంటే మనకేం పెద్ద పనిష్మెంట్స్ ఉండవు, బయట నుంచి మనకేం రావు. బట్ ఓన్లీ ద ఇన్ఎవిటబుల్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ద కాజెస్ సెట్ గోయింగ్ బై ఈచ్ పర్సన్. అంటే ఇంకా తను తప్పనిసరిగా చేసినటువంటి ఆ పరిస్థితుల నుంచే ఆయన ఉంటాయి తప్ప ఇంకా అంతకంటే ఏమీ అతనికి రావు. డ్యూరింగ్ ఫిజికల్ లైఫ్ దే ఈల్డెడ్ టు ద వైలెస్ట్ ఇంపల్సెస్. భౌతికమైన జీవితం గడిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రేరణలు అండ్ డ్రూ బిల్ట్ ఇన్ టు దేర్ ఆస్ట్రల్ బాడీస్, వాటి యొక్క వాళ్ళ కామ శరీరాలు, ద మెటీరియల్స్ విచ్ అలోన్ కుడ్ వైబ్రేట్ ఇన్ ఆన్సర్ టు దోస్ ఇంపల్సెస్. వాళ్ళు ఇచ్చిన ప్రేరణలకు తగ్గట్టుగా ఆ మెటీరియల్స్ అన్ని వైబ్రేట్ అవుతాయి. దిస్ సెల్ఫ్ బిల్ట్ బాడీ బికమ్స్ ద ప్రిజన్ హౌస్ ఆఫ్ ద సోల్.
అంటే వాళ్ళు ఎలాంటి జీవితం జీవించారో అలాంటి పదార్థాలతో ఉన్న శరీరం వాళ్ళకి వచ్చి అలాంటి ప్రేరణలకి వాళ్ళు స్పందిస్తూ ఉండి బాధపడుతూ ఉంటారనమాట. అండ్ మస్ట్ ఫాల్ ఇన్ టు రూయిన్స్ ఎవర్ ద సోల్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అంటే అందులోంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. వేరే ప్రత్యేక నరకం ఉండకపోయినా కామలోకంలోనే నరకం అంతా అనుభవించేస్తారు. అయితే ఆ తర్వాత వాళ్ళకి అక్కడ పర్గేషన్ అంటారు. అయ్యో మేము ఇంతలాంటి వెధవ పనులు ఎందుకు చేసాం భూమి మీద, ఇక మేము చెయ్యకూడదు అని కొంతమంది అందులోంచి బయటపడి పవిత్రం అవుతారు. ఇంకా అవి వాసనా బలం ఎక్కువ ఉన్న వాళ్ళు నెక్స్ట్ జన్మకి కంటిన్యూ అవుతాయి. ఇక్కడ కాపునండి, ఎందుకంటే మీరు చెప్తారు కదా. వసంతలత ఉన్నదా? వసంతలత చెప్తావా? హలో, వినబడుతోందా? అదే అంటే మధ్యలో కొంత మిస్ అయిపోయాను అనుకో, కానీ మొదట్లో విన్నది చెప్తాను. అంటే కామలోకంలోని కూడా అంటే ఈ ఇక్కడ కోరికలవి జయించి ఇక్కడ మంచి పనులు చేసుకుని ఉన్నవాళ్ళు అక్కడ కామలోకంలో కూడా సుఖపడతారు బాగాను. ఇక్కడైతే ఎవరైతే ఆ నేర ప్రవృత్తి ఉంటుందో, తప్పు పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడ కూడా సఫర్ అవుతారు. ఆ అందుకని మనం ఇది అంటే మనకు ఆ ఒక మ్యాటర్ కూడా, రకమైనటువంటి వాళ్ళ శరీరాలు తయారైన మ్యాటర్ కూడా వాళ్ళకి తగిన విధంగా పల్సేట్ అయ్యేదే వస్తుంది అనమాట. అంటే పల్సెట్ అంటే ఏంటి మ్యాటర్ స్పందిస్తారు. అలా అంటే అక్కడ వస్తుందంటే ఉన్న వైబ్రేషన్స్ కి వీళ్ళు కూడా ఈ బాడీస్ కూడా వీళ్ళు ఎటువంటి నేరాలు చేశారో దానికి తగ్గట్టుగా ఆ వైబ్రేషన్స్ కి వీళ్ళకి బాధలు కలుగుతూ ఉంటాయి. అదే నేను చెప్పు. ఇంకా ఏంటి అదే 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 అది మెయిన్ పాయింట్. తర్వాత ఇంకేంటి కొంచెం చూసావా, అటు భూమి ఇటు మీద అయిపోయింది. ఆ కోరికలు తీరకుండా ఉన్న వాళ్ళు భూమి మీద అలాంటి స్థలాల్లో వెళ్ళి ఆక్యుపై చేస్తారు. అందుకే అలాంటి స్థలాల్లో ప్రేతాత్మలు ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్ ప్రేతాత్మలు, అవునవును అది చెప్పు. అది అంటే అది తాగిన వాళ్ళు కానీ తర్వాత సెక్స్ విషయాల్లోని వీటన్నిటిలోని వీళ్ళకి ఎవరికైతే కోరికలు అవి తీరవు అంటే ఒక రకమైన రెస్ట్లెస్ గా ఉండి అవి మళ్ళీ తీర్చుకోవడానికి ఈ తర్వాత అంటే పగ, ఎక్కడ ద్వేషం ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడాను. మళ్ళీ వాటిని తీర్చుకోవడానికి ప్రేతాత్మలుగా తయారై వెళ్తారు అంటే నాకు అది అంటే కొంచెం అంటే ప్రేతాత్మలుగా తయారై వెళ్తారు అంటే ఏమిటి వాళ్ళకి అవి తయారవడం ఏంటి, ఆ శరీరం ప్రేతాత్మలుగా. ఉంటుందంటావా? ఇప్పుడు కోరిక తీరని వాళ్ళందరూ ప్రేతాత్మలే అంటాం కదా. ప్రేతాత్మ అన్న పదం వాడారు కదా. ఆ అంటే ప్రేతాత్మలేంటి శరీరం ఉంటుందా? ఉండదు కదా. అంటే భౌతిక శరీరం లేదు. ఒక్క ఉమ్, భౌతిక శరీరం అవును. లేదు కానీ మిగతా అన్ని ఉంటాయని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ఎలా తీరుతాయి భౌతిక శరీరం ఇప్పుడు లేకపోతే? మనం భౌతిక శరీరంతోటే అనుభవిస్తున్నామని చెప్పు. మన భౌతిక శరీరంకి అక్కడ మనస్సే గాని లేకపోతే అనుభవం మనకి రాదు. అవునా కదా? అంటే ఉమ్, మనస్సు ఇక్కడ పెట్టకపోతే మనకి ఇక్కడ ఏమీ తెలియట్లేదు కదా. భౌతిక శరీరం అనుభవిస్తోందని మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా మంచి రుచికరమైన తింటున్నావు. అదే టైంలో విషాద వార్త వింటే ఆ రుచి తెలియదు కదా. తెలియదు, అవును. అంటే ఏంటి, అక్కడ భౌతిక శరీరానికే తెలియాలంటే అది ఎప్పుడు తెలియాలి కదా, భౌతిక శరీరం కాదక్కడ. అందుకనే గాంధీ గారు టేస్ట్ ఈజ్ ఆఫ్ ద మైండ్ అన్నారు. మనస్సుది. టేస్టే కాదు, ఈ అనుభవాలన్నీ ఉమ్, మనస్సుతోటే కదా. ఉమ్, అందుకని మనస్సు, ఈ భౌతిక శరీరం లేకపోయినా మన వాళ్ళు చూసావా ఏంటిది, ఏమిటా పురాణం, గరుడ పురాణంలో మరి గరుడ పురాణం, గరుడ. సలసలా కాగినటువంటి నూనెలో వేస్తారంటే దేన్ని వేస్తున్నారు? ఆ నూనెలో వేసిన అనుభూతి అంతా వీళ్ళు పొందుతారు. ఆ ప్రేతాత్మక అది ఉంటుంది. అక్కడ అక్కడ అవును. అంటే మనం ఏదైతే అని అంటామో నరకం అన్నాం వాటిలో ఇదైపోతాం, మాడిపోతాం అలాగా. చెప్పు. ఇంకా ఇంకేంటి? అదే అంటే అలాంటి చోట్ల ఇవన్నీను వెళ్ళి వాటికి ఆశ్రయం అన్నమాట.
బ్రోతల్ హౌసెస్ అంటే అంటారు ఈ అదే వ్యభిచార గృహాలు అంటే అవన్నీ. వేశ్యాగృహం. ఆ. ఆ తర్వాత ఏదో చూసారా ఫ్లవర్స్ రాత్రి వేళ వీళ్ళు ఆడవాళ్ళు డాన్స్ చేస్తే వీళ్ళు ఫ్లవర్స్ విసురుతూ ఉంటారు. పబ్బులు అలాంటివన్నీ వీళ్ళకి మంచి ప్లేస్ అన్నమాట ఈ ప్రేతాత్మలకి. అంటే వాళ్ళ కోరికలు అలా తీర్చుకుని వాళ్ళని పాపం వాళ్ళకి ఒక 5% కోరికతో వెళ్తే వాళ్ళకి బాగా డ్రింక్ చేసేవాడి చేత తాగించి వీళ్ళు ఆనందపడతారు. అంటే వాళ్ళు ఆవహించి. అలాగే వాళ్ళు చాలా ఎక్కువ నేరం చేసేటట్టు చేస్తారు. వాళ్ళని హింసాత్మకంగా వాళ్ళలో ఉన్నది వీళ్ళు ఆవహించడం బట్టి ఎక్కువైపోతుంది. ఎవరో పవిత్రమైన జీవితం గడిపిన వాళ్ళని వీళ్ళు ఏం చెయ్యలేరు గాని ఇలాంటి కొంత ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ఆవహిస్తారు. అందుచేత మనం ఎప్పుడు అంటే భూమి మీద ఉన్నప్పుడే దాన్ని ఆ కోరికలను అనేది జయించడం అంటే తీర్చుకోవడం కాదు, తీర్చుకోవచ్చు కానీ జయించడం నేర్చుకోవాలి. తీర్చుకున్న కొద్దీ అగ్ని అప్పుడు కాత్యం మనసు పోసినట్లే free. ఈ కోరికలు ఎప్పుడు తీరుతాయి చెప్పు. కొన్ని కోరికలు తీర్చుకుంటే మరికొన్ని కోరికలు తయారవుతాయి. అందుకని వాటిని మనం నువ్వు అన్నట్టుగా జయించాలే గాని వాటికి తీర్చుకోవడం వల్ల అవ్వవు. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది రుచి పదార్థం. అలాగే ఏదైనా చూసిన కొద్దీ ఇంకా అనుభవించాలని ఉంటుంది. కానీ మనిషి మనంతటా మనం దాన్ని ఆ కోరికల్ని కంట్రోల్లో పెట్టుకుని మనం ఛేదించగలిగితే. వారు ఏం చెప్పారంటే వాటిలో ఉన్న దోష బుద్ధిని జ్ఞాపకం చేసుకుంటే అన్ని ఎక్కువ మీరు తిన్నారనుకోండి వెంటనే దాని వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది అని తెలిస్తే అలాగా దోష బుద్ధిని జ్ఞాపకం చేసుకోమన్నారు. ఓకే, హనుమంతరావు గారు మీరు చెప్తారా? టైం తక్కువ ఉందేమో అని. అంటే ముందు హిపోక్రసీ పనికిరాదు. అంటే మనం మామూలు నటించలేము అక్కడ. మనం మనసులో ఉంటే క్లియర్ గా ఉంటే అక్కడ కూడా క్లియర్ గా ఉంటుంది. మనం అంటే ఇక్కడ చెడు పనులు చేసి మంచిగా నటిద్దామంటే కుదరదు అక్కడ కామలోకంలో. ఇక్కడ క్రూరాతి క్రూరుడు కూడా గొప్ప మంచివాడిగా నటిస్తాడు, అక్కడ కుదరదు. అది కుదరదు, ఎందుకంటే అక్కడ తెలిసిపోతుంది. తర్వాత ఎవరైనా ఇక్కడ మర్డర్ చేసి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఎవరినైతే చంపాడో వాడి ప్రేతాత్మ వీడు వెనకాల పుడుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు. తర్వాత ఈ వివి సెక్టర్ అంటే పరిశోధన కోసం జంతువులను కోస్తారు కదా, వాళ్ళు కామలోకంలో అటువంటి వాటి మధ్య ఉండి ఆ బాధ అనుభవిస్తుంటారు కొంచెం. ఇది వాటి మధ్య. అందుకనే చెప్పండి. ఆత్మ ఎంతసేపు బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది పాపం. ప్రిజన్ హౌస్ ఆఫ్ ది సోల్ అన్నారు కదా, అంటే అందులో నుంచి జీవాత్మ అందులో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంటుంది. ఎస్కేప్ అవుదామని కానీ అవ్వదు కదా అక్కడ. అవ్వదు, ఎందుకంటే ఆ బాధలు తట్టుకోలేక బయటకు వచ్చేద్దాం పారిపోదాం అనిపించినా అవ్వదు. ఎందుకంటే భూమి మీద అలాంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి చచ్చినట్టు అది ఇక్కడ ఏంటంటే డబ్బులు లంచాలు ఇచ్చి లాయర్ల చేత అవుతుంది కానీ అక్కడ కుదరదు కదండి. అనుభవించాల్సిందే, తప్పదు, అనుభవించాల్సిందే. ఇక్కడ జంతువుల్ని ఇప్పుడు జువాలజీ స్టూడెంట్స్ గా మేము కూడా జంతువుల్ని డిసెక్ట్ చేసాం. ఆ చేసిన వాటికి ఆ జంతువులు ప్రేతాత్మలు కాకపోయినా ఎలిమెంటల్స్ అంటే మనం దెయ్యాలంటాం, అటువంటివన్నీ చుట్టుముట్టుతాయి. అక్కడ వాళ్ళు కొన్ని రకాలైన చికాకులు అనుభవించాల్సి ఉంటుంది. అంటే ప్రతి చిన్న పాపానికి దాని ఫలితం ఉంటుంది, తెలిసి చేసినా తెలియక చేసినా. వసంతలత ఇంకా ఏమైనా చెప్తావా? ఇంకేంటండి కొంత మధ్యలో వినిపించలేదు, ఇంకేమైనా మిస్ అయిపోయిన అవుతుంది. ఇప్పుడు విన్నాను కాబట్టి అది నటించలేరు అక్కడ, అది తెలుసు.
పెద్ద మనుషుల్లా నటిస్తారు ఇక్కడ, అంతా చెడ్డ రకమైనటువంటి చరిత్ర కలిగి ఉండి. అలా కుదరదు అక్కడ. అయితే శంకర్రావు గారు అన్మ్యూట్ చేసుకుని మీకు ఎక్కడ అర్థం కాలేదో అడగండి. రామ్మోహన్ రావు గారు అర్థమైందా? అన్మ్యూట్ చేసుకోవడం నేర్చుకోలేదా? అనుపమ గారు మీరు చెప్పండి, ఇంకా ఎక్కడ అర్థమైందో, ఎంత అర్థమైందో. అదే వాళ్ళందరూ చెప్పింది విన్నా కదా, నేను అదే నా అర్థం చేసుకున్నదంతా అంతే, ఇంకేం లేదు ప్రత్యేకం చెప్పడానికి. అందుకని ఇవన్నీ తెలిసాక మనం ఏం చేయాలంటే, భూమి మీద ఉన్న జీవితం చాలా ముఖ్యమైన జీవితం. మన జీవితాన్ని బాగు చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మన మరణానంతరం మంచి జీవితం గడపాలంటే భూమి మీద ప్రతి క్షణం మంచి ఆలోచనే కర్మట. ఆలోచన చెడ్డగా చేసేమంటే ఆల్రెడీ కర్మ రిజిస్టర్ అయిపోయింది, భౌతిక శరీరం చేసింది కాదు కర్మ. అందుకని పరిశుద్ధమైన ఆలోచనలతో జీవించితే మరణానంతరం కూడా హాయిగా ఉంటాం. అటువంటి వాళ్ళకి భూమి మీద భక్తి జ్ఞానము, తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించిన వాళ్ళు కామలోకంలో వాళ్ళ పాసేజ్ ఫాస్ట్ గా అయిపోతుంది. కాకపోతే అక్కడి నుంచి వెళ్ళడం చాలా చాలా దుర్భరమైన పరిస్థితులు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. భగవత్ సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు కానండి, ఎవరు చేసిన కర్మకి వాళ్ళు అనుభవించక తప్పదు. అది పనిష్మెంట్ కాదు. అమ్మో ఇంత క్రూరంగా ఉందా, ఇంత క్రూరాతి క్రూరమైన పనులు మేము చేసేమే అని బాధలో మళ్ళీ అవి చెయ్యకుండా ఉండాలి అనే ఒక పాఠం వస్తుందన్నమాట. అది పర్గేషన్ అంటే. ఇంకేమైనా అడుగుతారా? ముగించేద్దాం అయితే. అందరికీ నమస్కారం అండి. ముగించేస్తున్నాను.